నమస్తే ఎం న్యూస్ కు స్వాగతం. చేతి వృత్తులను నమ్ముకుని జీవనం సాగిస్తున్న బీసీ కుల వృత్తుల వారి జీవనోపాధికి కావలసిన పనిముట్లను అందించి ఆర్థికంగా తోడ్పాటు అవుతుందని కడియం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ వెలుగుబంటి సత్యప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఆదరణ పథకంపై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి మాట్లాడుతూ రాజకీయ నాయకులు, అధికారులు అర్హులైన వారికి కులమతాలు, పార్టీలు చూడకుండా వారి జీవనోపాధికి ప్రభుత్వం అందించే పనిముట్లు వారికి అందేలా చూడాలన్నారు. ఎంపీపీ సత్యప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, నాణ్యత కలిగిన పరికరాలు ప్రభుత్వం అందిస్తుందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా ఆన్లైన్ చేసుకున్న వారికి వీలైనంత ఎక్కువ మంది లబ్ధిదారులకు పంపిణీ చేయడానికి కృషి చేస్తామని ఎంపీపీ సత్యప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రమేష్, సర్పంచ్లు మోసిగంటి సత్యవతి, చెక్కపల్లి మురళీకృష్ణ, పాటంశెట్టి రామ్జీ, వైస్ ఎంపీపీ పంతం గణపతి, కలిదిండి గోవిందు, రాజమహేంద్రవరం పార్లమెంటు టీడీపీ పార్టీ కార్యదర్శి ప్రత్తిపాటి రామారావు చౌదరి, నాగిరెడ్డి రామకృష్ణ, పాతురి రాజేష్, రాష్ట్ర తెలుగు రైతు విభాగం ఉపాధ్యక్షులు మార్గాని సత్యనారాయణ, గట్టి సుబ్బారావు, చెల్లబోయిన శ్రీనివాస్, ముమ్మిడి దేవి, నాగేశ్వరరావు, కూటమి నాయకులు, అధికారులు, అధిక సంఖ్యలో బీసీ నాయకులు, కుల వృత్తుల వారు పాల్గొన్నారు. మంచి రోజులు వచ్చాయి, మంచి ప్రభుత్వం వచ్చింది. మళ్ళా మీ జీవితాల్లో వెలుగులు నింపడం కోసం, పేద బ్రతుకుల ఆశల్లో సజీవంగా నిలబెట్టడం కోసం, ఆర్థికంగా స్వావలంబన సాధించి పైకి రావడం కోసం, మీరు చేసుకునే వృత్తుల్లో కొంత వెసులుబాటు కల్పించడం కోసం, వృత్తుల రక్షణ కోసం పనిముట్లు ఇవ్వటం, అధునాతన పనిముట్లు ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి మీకు కొంత ఆదాయం సమకూర్చడం, పేదరిక నిర్మూలన లక్ష్యంగా చంద్రబాబు గారి నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కోట్ల అప్పు మనకి మిగిలిపోయాడు జగన్మోహన్ రెడ్డి, 10 లక్షల కోట్లు. ప్రతిసారి అసలు వడ్డీ కట్టడానికే ప్రభుత్వానికి డబ్బులు సరిపోయిన పరిస్థితి. అయినా కూడా ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, అభివృద్ధికి పెద్దపీట వేస్తూ మనం ముందుకెళ్తున్నాం. ఒకవైపు గ్రామాల్లో రోడ్లు కానీ కాలువలు కానీ తీసుకునే పరిస్థితి, మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమాలు అమలు చేస్తూనే సంక్షేమం మనం ఏదైతే ఒక్క మాట అనే దానికి 4,000 రూపాయల చొప్పున పెన్షన్ పెంచి 1వ తారీఖు ఇచ్చే కార్యక్రమం అమలవుతున్నాం. 13 రకాల పెన్షన్లు 4,000 నుంచి 15,000 రూపాయల దాకా, పూర్తిగా మంచాన పడిపోయిన వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తున్నాం. వికలాంగులకు 6,000 ఇస్తున్నాం. కిడ్నీ వ్యాధిగ్రస్తులకి, తలసీమాలకు 10,000 ఇస్తున్నాం నెలకి. 1వ తారీఖే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంటికి తెచ్చిచ్చే కార్యక్రమం అవుతుంది. అలాగే 3 గ్యాస్ బండ్ల పథకం అమ్మైంది. ప్రతి 4 నెలలకు ఒక గ్యాస్ బండ ఉచితంగా మనం ఇస్తున్నాం. అలాగే ల్యాండ్ గ్రాబింగ్ చట్టం, భూములను కబ్జా చేసే వాళ్ళ మీద చట్టం తెస్తూ ల్యాండ్ గ్రాబింగ్ చట్టం తెచ్చాం. వచ్చే నెలలో 16,400 చిల్లర ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాం. టీచర్ ఉద్యోగాలన్నీ భర్తీ చేసి పాఠశాలన్నీ మళ్ళా సరిదిద్ది, ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళి డబ్బు ఖర్చు పెట్టిన దానికంటే మన పాఠశాల బాగుండాలని నిర్ణయం చేసి దాన్ని అమలు చేస్తూ ఉన్నాం. వచ్చే నెలలో మేలో ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ చేస్తున్నాం. గతంలో అమ్మఒడి అన్నారు, సరిగా ఇవ్వలేదు. ఒకటికి అన్నారు, అది సరిగా రాలేదు. ఇప్పుడు 3 2 బిడ్డలకి ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు మే స్కూల్స్ తెచ్చే లోపల ఇవ్వాలని నిర్ణయించారు. మీరు ఎవరో రూపాయి ఖర్చు పెట్టకుండానే మీ బిడ్డలు ఎంతమైతే ఉన్నారో అంతమందికి కూడా స్కూల్కి, కళాశాలకు డబ్బులు అయిపోతున్నారు. అలాగే రైతు రుణమాఫీ చేసేదాని కోసం ఆ గతంలో చర్యలు తీసుకున్నాం. మళ్ళా ఇప్పుడు 20,000 రూపాయల చొప్పున ప్రతి రైతుకి ఇవ్వాలి, జూన్లో ఇవ్వాలని నిర్ణయం చేశాం. పాత బాకీలు 80,000 కోట్లు మనం ఎత్తి పెట్టిపోయారు. పాత బాకీలన్నీ పూర్తి తెచ్చుకుంటున్నాం. ఆఖరికి ఉద్యోగాల ప్రావిడెంట్ ఫండ్లు వారి బెనిఫిట్స్ కూడా స్టార్ట్ చేసిపోతే 30,000 కోట్లు మళ్ళీ ఇవాళ క్లియర్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. అయినా కూడా ఇవాళ గ్రామాల్లో పనులు మొదలైనవి. పాత రోడ్లన్నీ ప్యాచ్, కనీసం RNB రోడ్డుకి ప్యాచ్ వర్క్ చేయలేదు. గోతులు ఎలా ఉండి ఇవాళ గోతులు లేకుండా చేసుకుంటూ వెళ్తున్నాం. రాబోయే రోజులు మళ్ళీ కొత్త రోడ్లు వేసుకుంటాం. గ్రామాలన్నీ సిమెంట్ రోడ్లు వేసుకుంటూ ఉన్నాం. ఇవాళ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తున్నాం. మళ్ళీ వచ్చే నెల నుంచి 4,000 కిలోమీటర్ల రోడ్లు మనం అందంగా వేసుకోబోతున్నాం. జల మిషన్ తెచ్చుకొని ఇంటింటికి ఉచితంగా కుళాయి కనెక్షన్ ఇవ్వాలి, గోదావరి నీళ్ళు ఇవ్వాలని నిర్ణయం చేసాం. 2 ఏళ్ళు పడుతుంది. ఇవాళ నుంచి మొదలెడితే ఆన్గోయింగ్లో 2 ఏళ్ళకి ఖచ్చితంగా గోదావరి నీళ్లు ఇంటింటికి రోజు ఉదయం సాయంత్రం వచ్చేలాగా ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఈ విధంగా ఇప్పుడు సంక్షేమానికి సంబంధించి అనేక వృత్తుల వారు ఉన్నారు, అనేక సామాజిక వర్గాలు ఉన్నారు. పేద వర్గాలు బీసీల్లో చాలా పేదవాళ్ళు ఉన్నారు, ఎస్సీల్లో ఉన్నారు, మైనార్టీలో ఉన్నారు, అగ్రవర్ణాల్లో కూడా పేదవాళ్ళు ఉన్నారు. ఈ సంవత్సరం కొంతమందికి లోన్లు ఇస్తా ఉన్నాం. 50% సబ్సిడీ
లోన్లో 50% గవర్నమెంట్ ఉచితంగా ఇస్తుంది, 50% బ్యాంక్ టైప్ చేస్తా ఉన్నాం. దాన్ని కూడా ఇవాళ గ్రామానికి ఇన్ని అందరికి ఒకేసారి ఇవ్వలేకపోతుంది. వచ్చే సంవత్సరం బడ్జెట్లో ఎక్కువ వస్తాయి, ఈ సంవత్సరం బడ్జెట్లో తక్కువ వచ్చాయి. దాన్ని కూడా సర్దుకున్నాం, ఎవరు నలుగురికి ఇవ్వన్నాం. ఇవాళ ఆదరణ పనిముట్లు ఇచ్చాం, మీకు గుర్తుంది. 18 పనుల మధ్య భారీ ఎత్తున పనిముట్లు ఇచ్చాం. మీకు గుర్తుందా? కళ్ళు గీత కార్మికులకి మోబెట్లు ఇచ్చాం, వారి సామాన్లు ఇచ్చాం. చేనేత కార్మికులకి వారికి అవసరమైన ఎక్విప్మెంట్ అంతా ఇచ్చాం. మత్స్య కార్మికులకు పడవలు ఇచ్చాం, ఆయిల్ ఇంజిన్ ఇచ్చాం. ఇవాళ 5 ఏళ్లలో గత ప్రభుత్వం ఏమీ చేయలేదు. ఒక లోన్ లేదు, ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ లేదు. ఇవాళ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ ఇస్తా ఉన్నాం. కుట్టు మిషన్లు, గతంలో కుట్టు మిషన్లు ఇచ్చాం, గత ప్రభుత్వాలు ఇచ్చిందా? మళ్ళీ ఇవాళ ట్రైనింగ్ ఇచ్చి కుట్టు మిషన్లు ఇస్తా ఉన్నాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.